సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించి జీవ గ్రంథాన్ని మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక 2-3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఎవరైనా కానీ నేను మీతో మనం అందరం కలిసి ధ్యానం చేయటం, లేదా వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా ఎవరైనా ఒక సేవకుడు ప్రసంగికుడు బోధిస్తున్నప్పుడు, ఒకరు బోధిస్తుంటారు, ఒకరు వింటూ ఉంటారు. మొత్తానికి మన చేతులలో బైబిల్ మనము ధ్యానం చేస్తున్నాము. అపోస్తుల కార్యంలో 16-14లో ఇట్లా మనం ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానించడానికి కూర్చున్నప్పుడు అక్కడ ఒక సూత్రం మనకు దొరుకుతుంది. ఏంటంటే, దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక ఆమె వారి మాటల యందు లక్ష్యముంచెను. చాలా సంవత్సరం నేను దీన్ని ఆపోజిట్గా అనుకున్నాను. ఏంటంటే, ప్రభువా, మీరు మా హృదయము మేము బాగా లక్ష్యముంచి నీ యొక్క వాక్యాన్ని వింటే అప్పుడు దేవుడు మన హృదయాన్ని తెరుస్తాడు అనుకునేవాడిని. కానీ ఇది ఎట్లుందంటే, ఫస్ట్ దేవుడు హృదయాన్ని తెరవాలి. హృదయము తెరవడము అంటే ద బేస్ ఆఫ్ పర్సన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద పర్సన్. అక్కడ నుంచే అన్ని వస్తాయి. కాబట్టి దేవుడు హృదయాన్ని తెరిచినప్పుడు మనము ఎవరు చెప్పినా ఆ మాటల యందు మనం లక్ష్యము ఉంచుతాము. నంబర్ 1. నంబర్ 2, 119వ కీర్తన 18వ వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి వచనము. నేను ఎప్పుడు దాని కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను. అక్కడ ఏం రాయబడిందంటే, ప్రభువా, నీ ధర్మశాస్త్రము యందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను తెరువుము. మనం వాక్యాన్ని చదువుతూనే ఉంటాం, కానీ దేవుడు కనులను తెరిస్తేనే తప్ప ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు మనకు కనపడవు. ఇది ఒక మర్మము. ఇది బాగా చదువుకుంటే అర్థమయ్యేటటువంటిది కాదు. బైబిల్ కాలేజీలలో చాలా ఎక్కువగా చదువుకుంటే మనకు ఎంతో తెలిసింది అన్నటువంటిది కాదు. మొత్తానికి మనం ఒక్కటే నేర్చుకుంటున్నాం, ఏంటంటే దేవుడు కనికరించి కృప చూపించి మనకు బయలుపరిస్తే మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగకరమైనటువంటివి మనకు కనపడతాయి. అది పాయింట్. సరే, ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నామండి. ప్రకటన గ్రంథంలో మనము ఎంచుకున్నటువంటి పద్ధతి, ఈ ప్రకటన గ్రంథాన్ని క్రైస్తవ చరిత్రలో అనేక మంది బోధకులు, పండితులు, ఆచార్యులు, సేవకులు, విశ్వాసులు అనేక విధాలుగా స్టడీ చేస్తూ వస్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. దానిలో ఒకటి అన్నిటిలో మనదే పైన, లేకపోతే మనది ప్రత్యేకత, మనము యూనిక్ అనేటువంటిది ఏం లేదు. మనము దేవుడు నాకు ప్రేరేపించిన దాన్ని బట్టి మనం ఒక పద్ధతిని ఎన్నుకున్నాము. అదేంటంటే అంశాల వారీగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయుట. ఇంకొక విషయం మీకు స్పష్టంగా తెలియచేయాలి. ఒక స్పష్టత ఏంటంటే, నేను మీకు బోధించేటటువంటి విషయాలు నాకు ముందుగా తెలియవు. అంటే దాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే, నేను నడిచే దారి నాకు ముందుగా తెలియదు. నేను నడుస్తుండగా ఒక దారి ఏర్పడింది. ఆ దారిలోనే నేను పోతున్నాను. అది మీకు నేను నడిచిన దారి ఇది అని నేను చూపిస్తున్నాను, కానీ నేను నడవబోయే దారి ఇది అనేటటువంటిది అయితే నాకు తెలియదు. సో ఐఎమ్ నాట్ వాకింగ్ ఆన్ ద రోడ్ విచ్ ఈస్ ఆల్రెడీ laid, బట్ ఐఎమ్ వాకింగ్ on the road which is behind me.
అంటే నేను నడుస్తుండగా నా వెనక ఒక రోడ్డు తయారవుతుంది. అది పాయింట్. సరే, మనము ప్రకటన గ్రంథంలో ఎంచుకున్నటువంటి అంశము, పెద్ద అంశం ఏమిటంటే యేసు క్రీస్తు. అది ఎంతో అవసరమైనటువంటిది, ఆవశ్యకమైనటువంటిది, మనకు ఉపయోగకరమైనటువంటిది, క్రీస్తు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేటటువంటి అంశం. ఆ యేసు క్రీస్తు అన్నటువంటి అంశం చుట్టూ చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం స్టడీ చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటగా యేసు క్రీస్తు యొక్క రూపాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూసాం. తర్వాత యేసు క్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసాము. తర్వాత యేసు క్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం చూసాము. దాని తర్వాత యేసు క్రీస్తుకి అపవాదికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం చూసాము. ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడు మనము 50వ వారం అనుకుంటా ఈ ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేయడం ప్రారంభించి. అయితే మనం ఇంకొక దాన్ని కూడా ప్రారంభించాం. అదేంటంటే యేసుక్రీస్తుకి తీర్పుకు మధ్య ఉన్న సంబంధం. ఇప్పటి నుండి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలి. ప్రభు మన కనికరించి హృదయాలను తెరిస్తే ఆ మాటలను మనం లక్ష్యం ఉంచుతాము. లక్ష్యం ఉంచడం వల్ల ఏం ఉపయోగము అంటే, మళ్ళా అపోస్తల కార్యంలో 16:14లో ఆమె రక్షణ పొందింది. అది సరే. ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి అంశం ఏమిటంటే యేసుక్రీస్తు తీర్పు. యేసుక్రీస్తు తీర్పు టోటల్ తీర్పు కాదు, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ కాదు మనం ఎంచుకున్న అంశం. ఆ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ లోనే యేసుకి ఏం సంబంధము, అది పాయింట్. జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అనేటువంటిది పెద్ద అంశం. అది మనం భవిష్యత్తులో చూడబోతున్నాము. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుకి ఆ జడ్జిమెంట్కి లేకపోతే ఆ తీర్పుకు మధ్య ఉన్న సంబంధం. సాధారణంగా మనము ఈ పదాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తామో తీర్పు, వెంటనే మన మనసులోనికి చాలా రకాలైనటువంటి నిర్వచనాలు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం ఆ మాట వింటేనే. తీర్పు అంటేనే సాధారణంగా అందరికీ అర్థమయ్యేటటువంటి భాష ఏంటంటే చట్ట సభలలో జ్యుడిషియరీ అంటారు. న్యాయ వ్యవస్థ లేదా న్యాయ సభలలో ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు గుంపుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జ్, న్యాయాధిపతి తీర్పు ఇస్తాడు. అది ఒక చిత్రం మనకు మనసులో గుర్తుంటది. మనకు తెలిసినటువంటి విషయం. అది మనకు తెలిసినటువంటి విషయం తీర్పు. అయితే ప్రస్తుతానికి నా ఆలోచనలో తీర్పు అన్నటువంటి మాటకు ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే, మొట్టమొదటిగా శిక్షించుట అనేది కూడా నేను దాన్ని తీర్పుగా తీసుకుంటున్నాను. కేవలము ఒక హాల్లో న్యాయాధిపతి కూర్చొని, జడ్జి కూర్చొని అక్కడ ఉన్నటువంటి లాయర్లు వాదించడము, ఆ గ్రంథాలు తెరవడము, ఏ సెక్షన్ ప్రకారం ఎవరు తప్పు ఎవరు రైటు, ఇదంతా ఒక సెటప్. ఇది కూడా ఒక తీర్పు. ఇది కూడా ఉంది బైబిల్లో. దానితో పాటు ఏ వ్యక్తినైనా లేకపోతే ఏ గుంపు వారినైనా వారికి శిక్ష కలిగినప్పుడు, వారికి శ్రమ దేవుని ద్వారా వచ్చినప్పుడు, దేవుని ద్వారా వారికి శ్రమ కలిగినప్పుడు దాన్ని కూడా తీర్పు అని నేను భావించి దాన్ని కూడా లెక్కలోనికి తీసుకొని నేను ఇప్పుడు మిమ్మల్ని వాక్యంలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రెండు విషయాలు ఉన్నాయి.
అందుకనే మనము ప్రకటన గ్రంథములో సాధారణంగా అంటే బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ జడ్జ్మెంట్ there are 3 broad categories of judgment. అంటే తీర్పు అన్నటువంటిది 3 రకాలుగా మనకు కనపడుతుంది. ఇది బ్రాడ్, మళ్ళీ చిన్న చిన్నవి కూడా ఉంటాయి మధ్యలో. ఈ 3 ఏంటివి అంటే 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఇవి బ్రాడ్ కేటగిరీస్. దీని తర్వాత మళ్ళా ఇంకొక అంటే క్రూర మృగానికి, అబద్ధ ప్రవక్తకు ఒకసారి తీర్పు, ఆ ఘట సర్పానికి, సాతానుకు ఒక తీర్పు, ఇట్లా అవన్నీ ఉంటాయన్నమాట. నేను బ్రాడ్గా చెప్పాను. ఇప్పుడు ఈ తీర్పును మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో అంటే నేను చదివినప్పుడు నాకు అర్థమవుతున్నది, ఐఎమ్ ట్రైంగ్ టు డివైడ్ ఎట్లా, ఎక్కడ జరుగుతుంది తీర్పు, ఎవరి ద్వారా తీర్పు జరుగుతుంది, ఎవరి ద్వారా తీర్పు తీర్పు అన్నటువంటి మాటలకు ఏమి, ఇట్స్ నాట్ దట్ వన్ డే ఈవెంట్ ఫర్ మీ. మనము ఎంచుకున్నటువంటి స్టడీలో తీర్పు అంటే లాస్ట్ ఒకరోజే కదా సార్ జరిగే, దాని గురించి చెప్పండి అన్నటువంటి ఆ ఉద్దేశంతో నేను ఆ పదం వాడడం లేదు. ఇట్స్ ఏ ప్రాసెస్ అండ్ పీరియడ్. అంటే ఒక కాల పరిధిలో తీర్పు ఎవరి ద్వారా జరుగుతుంది అనేటువంటిది మనం వాక్యంలో చూస్తూ చెప్పుకుంటూ వెళ్తాం. ఈజ్ ఇట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్, ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ఏంజల్స్, ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అపోజల్స్? మీరే లోకానికి తీర్పు తీరుస్తారన్నటువంటి మాట కనపడుతుంటది కదా. ఎవరు తీర్పు తీరుస్తారు సార్? దూతలా, అపోస్తులులా, విశ్వాసులా, యేసుక్రీస్తా, తండ్రిని దేవుడా, ఇంకెవరు తీర్పు తీరుస్తారు అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న. మనం చదువుకుంటూ వెళ్తూ దానికి జవాబులను మనం చూస్తాం. నంబర్ 1, ఎవరికి తీర్పు జరుగుతుంది? ఇది రెండో ప్రశ్న. నేనేం చేస్తున్నానంటే ఈరోజు మిమ్మల్ని ఆ వాతావరణంలోనికి తీసుకుని వెళ్తున్నాను. తీర్పు అన్నటువంటి వాతావరణంలో మనకి ఏమేమి కనపడుతుంటాయి, ఫస్ట్ ఎవరి ద్వారా తీర్పు జరుగుతుంది అన్నటువంటి దానికి జవాబు మనం చదువుతుంటూ వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఎవరికి తీర్పు అంటే ఎవరికి దేవుని ద్వారా శిక్ష, లేకపోతే ఎవరి మీద దేవుని ఉగ్రత. దాంట్లో కూడా 3 కేటగిరీస్ నాకు కనపడ్డాయి. ఒకటి ఏంటంటే భూప్రజల మీద దేవుని యొక్క తీర్పు. 2, ఈ యొక్క అపవాది యొక్క దూతలు, వారి మీద కూడా దేవుని యొక్క తీర్పు. 3వది జాగ్రత్తగా వినాలి, సంఘము అని పిలువబడుతున్నటువంటి వారికి ఒకవేళ వారి నుంచి ఆశించినటువంటి ప్రతిఫలము రాకపోతే వారికి కూడా దేవుని యొక్క శిక్ష లేదా ఉగ్రత లేదా తీర్పు. ఇది రెండో ప్రశ్న. ఎవరి ద్వారా తీర్పు, ఎవరికి తీర్పు, రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఇది చాలా కష్టం, ఎప్పుడు తీర్పు ఎప్పుడు జరుగుతాయి సార్ ఇవన్నీ అని. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా అంటే నేను ఇప్పుడు ఈ ప్రశ్నలను వేయడానికి గల కారణం ఏంటంటే, మీరు వాక్యం చదువుతున్నప్పుడు లేకపోతే వింటున్నప్పుడు కూడా ఈ 3 ప్రశ్నలకు మనకు ఎక్కడైనా జవాబులు దొరుకుతున్నాయా అనే దృష్టితో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? సరే, లాస్ట్ వీక్ మనము ఈ 7 ముద్రలను స్టార్ట్ చేశాం.
7 ముద్రలను మనము స్టార్ట్ చేశాము. ఆ 7 ముద్రలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తూ వచ్చినాం. ఎక్కడి వరకు వచ్చినామంటే 5వ ముద్ర. 5వ ముద్ర వరకు మనము స్టడీ చేశాము. అది మనము 10వ వచనం వరకు 11 కూడా అయిపోయింది. 11వ వచనం. ఇప్పుడు 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మన అంశము మరలా ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు our today's topic, very focused topic, Jesus and judgment. 12వ వచనంలో ప్రకటన 6:12 ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను, ప్రతి కొండయు ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను, భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు మహాదినము వచ్చను, దానికి తాళ జాలిన వాడెవడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇక్కడ మన కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే గొర్రెపిల్ల ఉగ్రత దినము. గొర్రెపిల్ల ఉగ్రత దినము, దీన్నే మనము బ్రాడ్ టర్మ్ ఉంది కదా అదేనంటే తీర్పు దినము. ఇది పెద్ద పదము, తీర్పు అనేటువంటిది చాలా పెద్ద పదము. అందుకనే మన అంశంలో యేసుక్రీస్తు తీర్పు అని పెట్టాము. కానీ ఆ పెద్ద పదములో ఉగ్రత దినము, లేకపోతే చనిపోవడము, భూకంపాలు, ఇవన్నీ జరగడం. సరే, ఇప్పుడు 12వ వచనం నుండి జాగ్రత్తగా మనము ఆయన 12వ వచనం, ఆయన ఎవరైనా గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తండ్రి కుడి చేతిలో ఉన్నటువంటి పుస్తకముకున్నటువంటి 7 ముద్రలలో ఒక్కొక్క దాన్ని విప్పుతుండగా భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు శ్రమలు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు శ్రమలు. ఈ శ్రమలలో ఈ ముద్రలు విప్పుతున్నటువంటి సమయంలో భూమి మీద విశ్వాసులు ఉన్నారా అన్నటువంటి ప్రశ్న జనరల్గా మనకు అప్పుడప్పుడు వస్తుంటది. జనరల్గా మనం కూడా కోరుకుంటాం ఆ ముద్రలు విప్పేటప్పుడు మనం లేకుండా ఉంటే బాగుంటుంది అని. ఏమి ఉంటే అది తర్వాత ప్రశ్న. కానీ ఉంటుంది అన్నటువంటి దానికి 5వ ముద్ర విప్పినప్పుడు ఒక జవాబు మనకు అక్కడ దొరుకుతుంది. అయ్యా, ఇంకా భూమి మీద హతసాక్షులు కావలసినటువంటి వారు ఉన్నారు, వారి లెక్క సంపూర్తి కాదు. సరే, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుందంటే ఇది ఇంకా జరగలేదన్నటువంటిది అయితే ఒకటి దొరుకుతుంది. ఎప్పుడు కూడా భూమి పెద్ద భూకంపం అయితే కలిగినాయి, అయితే సూర్యుడు కంబలి వలె నలుపాయను. సూర్యుడు నలుపైనటువంటి దినములు కూడా మనము అప్పుడప్పుడు సూర్యగ్రహణము అనేటువంటివి మనం చూస్తుంటాము. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, అది జరగలేదు అని నేను అనుకుంటున్నాను. సరే, ఇవన్నీ జరిగినా జరగకపోయినా
ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆకాశ నక్షత్రములు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విధంగా నక్షత్రము భూమి కంటే కొన్ని రెట్లు పెద్దదిగా ఉంటుందంట నక్షత్రాలు. మరి ఆ సైజు, ఆ బరువు, ఆ నక్షత్రం భూమి మీద పడితే ఎట్లుంటుందో. ఇది 6వ ముద్ర విప్పినప్పుడు జరిగేటటువంటి సంఘటనలు. ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ఈ యొక్క సృష్టిని మనం గమనిస్తూ ఉంటాము. మన కాలంలో జరగకపోయినా మనం నేర్చుకుని మన పిల్లలకు బోధిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ తరంలో కూడా జరగచ్చు. సూర్యుడు నలుపు కావడము, పెద్ద భూకంపం కలగడము, చంద్రుడు రక్తవర్ణం కావడము, నక్షత్రాలు కింద భూమి మీద రాలడము. ఇంకొకటి చూడండి 14వ వచనంలో, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. అంటే ఇంతకుముందు గ్రంథాలు చుట్టలు ఉండేటటువంటి, ఇట్లా చుడతారు చూడండి, పేపర్ తీసుకుని మనం ఇట్లా చుడతాం, చుట్టి ఇట్లా పడేస్తాం చూడండి. అట్లా అట్లా ఆకాశ మండలం అదంతా చుట్టబడిన గ్రంథములనే తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. ఇక ఏమేమవుతుంది వాతావరణంలో ఈ ముద్ర విప్పినప్పుడు? భూరాజులను, ఇప్పుడు మనుషుల సంగతికి వద్దాం. అప్పుడు ఈ సృష్టిలో 6వ ముద్ర జరిగినప్పుడు మనుషులు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు చూడండి. ఎటువంటి మనుషులను చూడండి. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, ఒక 7 గుంపుల వారున్నారు. కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు, అరుస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి ఈ ఉగ్రత దినము లేదా తీర్పు దినములు ఇది గొర్రెపిల్ల విగ్రత దినము. గొర్రెపిల్ల దేవుని యొక్క ఉగ్రత దినము, గొర్రెపిల్ల ఉగ్రత దినము. గొర్రెపిల్ల ఉగ్రతకును ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి. ఇది అంత్య దినముల్లో 6వ ముద్రను విప్పినప్పుడు వీళ్ళు ఆ మాట అంటున్నారంటే వారికి గొర్రెపిల్ల ఎవరో తెలుసు. భూమి మీద జరిగేటటువంటి విషయాలే కదా ఇవి. వారికి గొర్రెపిల్ల ఎవరో తెలుసు, వారందరూ గుర్తిస్తున్నారు. తర్వాత ఇప్పుడు రండి 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇప్పుడు ఆయన 8వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనములో ఆయన అంటే యేసుక్రీస్తు. గొర్రెపిల్లనే కదా విప్పేది ముద్రలన్నీ. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఏంటి అరగంట సేపు నిశ్శబ్దము పరలోకములో? తెలియదు. 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలియబడెను. వారికి 7 బూరలు ఇయ్యబడెను.
మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా, ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 7వ ముద్ర విప్పినప్పుడు ఒక 3 సంఘటనలు మనం ఇక్కడ చూస్తాం. అంటే మనము 1వ ముద్ర, 2వ ముద్ర, 3, 4 ఈ ముద్రలలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఒక విపత్తు, శ్రమలు జరుగుతున్నాయి. 5వ ముద్రలో ఏ విపత్తు జరిగినట్టు మనకు అక్కడ కనపడలేదు. 6వ ముద్రలో ఇంకా గొప్ప గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినములు 6వ ముద్రలో. 7వ ముద్రలో స్పెసిఫిక్గా ఈ శ్రమ లేకపోతే ఈ విపత్తు, ఈ ఘోరము ప్రజల మీద జరుగుతుంది అన్నట్లుగా మనకు అక్కడ కనపడడం లేదు. 7వ ముద్రను విప్పినప్పుడు అక్కడ ఒక క్రమముగా ఒక 3 విషయాలు జరిగినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, 7వ ముద్రను విప్పినప్పుడు వెంటనే పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం. అదొకటి. రెండవది, వెంటనే ఒక దూత 7 దూతలు దేవుని ఎదుటున్నటువంటి 7 దూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఇది విప్పిన తర్వాత యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దము. నంబర్ 1. నంబర్ 2, ఈ దేవుని ఎదుట 7 దూతలు ఉన్నారు కదండి, ఆ దూతలకు 7 బూరలను ఇచ్చారు. తర్వాత ఆ బూరలు ఇచ్చారు, వాళ్ళైతే ఒక పక్కన పట్టుకొని ఉన్నారు. ఇక వాళ్ళ పని ప్రారంభించక మునుపు ఇంకొక సంఘటన మనం చూస్తున్నాం. ఇంకొక దూత మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, అక్కడ బలిపీఠం ఉంది కదా, ఆ బలిపీఠం మీద నిప్పులున్నాయి. అయితే ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక సాంబ్రాణి లాంటిది ధూపద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. ఈ దూత వచ్చి తన కాడ ఒక సువర్ణ ధూపార్తి అంటే ఒక కుండ లాంటిది, లేకపోతే ఒక బౌల్ లాంటిది, ఒక గిన్నె లాంటిది, అది బంగారుతో చేయబడినట్టుంది. ఆ దూత పట్టుకొని వచ్చాడు. ఎవరో వచ్చి ధూపద్రవ్యములు ఇచ్చారు. ధూపద్రవ్యములు అంటే సాంబ్రాణి, బోలము అటువంటివి. ఆయన ఏం చేశాడంటే ఈ ధూపద్రవ్యాలతోటి అక్కడ బలిపీఠం కింద పరిశుద్ధులు ఉన్నారు చూడండి, వాళ్ళ ప్రార్థనలను దీంట్లో కలిపాడు. ఈ ధూపద్రవ్యములతో కలిపాడు. కలిపి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పుల మీద వేశాడు. నిప్పుల మీద వేస్తేనే పొగ వస్తుంది కదా, ఆ పొగ దేవుని వైపుకు వెళ్తుంది. వెంటనే ఆ దేవుని వైపుకు వెళ్తుంటే ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను తీసుకొని భూమి మీద పడేశాడు. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను.
యేసుక్రీస్తు మరియు తీర్పు, ఆ రెండు కలిపినటువంటి మాటల యొక్క అంశము మనం చేస్తున్నాము. ఇది బైబిల్‌లో తీర్పు అన్నటువంటి పెద్ద అంశాన్ని మనము అది చాలా పెద్దది. దేవుని యొక్క తీర్పు అనేటువంటి పదానికి మనము పాత నిబంధనలో కొన్ని ప్రవచన గ్రంథాలను కూడా లెక్క తీసుకోవాలి. మరియు మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు ఉన్నటువంటి 27 పుస్తకాలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఒక మనకు కొంతగా దేవుని యొక్క తీర్పులు అర్థమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ యేసుక్రీస్తుకి తీర్పుకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం కేవలం ప్రకటన గ్రంథానికే పరిమితం చేస్తే సంపూర్ణంగా మనకు తెలియదు. ఇది నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఏ అంశాన్ని తీసుకొని మనము ధ్యానం చేసినా గాని సంపూర్ణ అర్థం రాదు. సంపూర్ణ అర్థం రాదు. అది ఎవరికైనా అదే జవాబు. ఏ విషయంకైనా గాని ఒక అంశాన్ని గురించినటువంటి పరిపూర్ణ గ్రహింపు మనము ఒక పుస్తకంలో లేతే 2 పుస్తకాలను ధ్యానం చేసి మనము ఒక సంపూర్ణమైనటువంటి ముగింపుకు రాలేము. అయితే మనము ప్రకటన గ్రంథంలో కొంచెం మనకు వెంటనే చదవడానికి అర్థం కాదు కాబట్టి మనం నిదానంగా కొన్ని కొన్ని పదాలను చిన్న చిన్న అంశాలను మనం తీసుకొని స్టడీ చేస్తే భవిష్యత్తులో మనము క్షుణ్ణంగా మనం చదువుతున్నప్పుడు అవి తొందరగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. అదొక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే మనం అంత్య దినములలో ఉన్నాము, చివరి దినములలో ఉన్నాము కనుక వీటిని తెలుసుకొని ఉండుట మంచిది. రైట్. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మనకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. సరే, ఇంతకుముందు మీరు 8వ అధ్యాయం చదివిండ్రు కదా, మరి 9వ అధ్యాయం ఏమైంది, 10వ అధ్యాయం ఏమైంది, 11 ఏమైంది, 12 ఏమైంది, 13 ఏమైంది, వెంటనే 14కి వచ్చారు? 9వ అధ్యాయంలో పరలోకము నుండి ఒక పెద్ద నక్షత్రం ఈ పాతాళం మీద పడడము, ఆ పాతాళం నుంచి వస్తున్నటువంటి కొన్ని మిడతల వంటివి ప్రజలను హింసించడము, అక్కడ మనకు యేసుక్రీస్తు యొక్క ప్రమేయం గాని ప్రస్తావన గాని మనకు లేదు కాబట్టి దాన్ని మనం స్కిప్ చేసాం. అది కూడా ఒక ఉగ్రతలో దేవుని తీర్పులో భాగమే. కానీ మనం దేవుని ఉగ్రత తీర్పు అన్నటువంటి అంశం కాదు మనకు. యేసుక్రీస్తు తీర్పు కాబట్టి దాన్ని స్కిప్ చేసాం. 10వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తును పోలినటువంటి ఒక దూత తన కాలు, ఒక కాలు భూమి మీదను, ఒక కాలు సముద్రం మీదను పెట్టి తన చేతిలో కూడా ఒక పుస్తకం ఉంటుంది. యోహాను గారు దాన్ని తీసుకొని తినాలని ఆజ్ఞ వస్తుంది. అక్కడ కూడా స్పష్టంగా మనకు యేసుక్రీస్తు ప్రస్తావన లేదు కాబట్టి మనము దాన్ని స్కిప్ చేశాం. 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రస్తావన ఉంది, కానీ ఆయన ద్వారా లోకం ప్రజలకు ఉగ్రత వచ్చినట్లు, శ్రమలు వచ్చినట్లు, తీర్పు జరిగినట్లు మనకు కనపడదు. 11వ అధ్యాయంలో 8వ వచనంలో అనుకుంటాను, అక్కడ వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను అన్నమాట మనకు కనపడుతుంది. 12వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ద్వారా తీర్పు జరిగినట్లు, ఉగ్రత వచ్చినట్లు, ప్రజలు శ్రమ పడినట్లు మనకు లేదు కాబట్టి మనం దాన్ని దాటి ముందుకొచ్చాం. 13వ అధ్యాయంలో అక్కడ క్రూర మృగము గురించి ఉంటుంది. అక్కడ ఉల్టా ఏంటి, యేసుక్రీస్తు ద్వారా భూప్రజలకు శ్రమలు అనేది ఇప్పటివరకు చూసాం కదా, అక్కడ క్రూర మృగము ద్వారా యేసుక్రీస్తు దాసులకు శ్రమ. క్రూర మృగము ద్వారా యేసుక్రీస్తు దాసులకు శ్రమలు.
తర్వాత 14వ అధ్యాయం. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నది 14వ అధ్యాయము 8వ వచనం. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పెను. 14వ అధ్యాయంలో ఈ ఉగ్రతను గురించి మనము ఇక్కడ కొన్ని వచనాలను మనం చూస్తున్నాం. కింది వచనాల్లోకి వెళ్తే 10వ వచనం చదువుదామండి. ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధుల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నికందకముల చేత వాడు బాధింపబడును. ఇక్కడ గొర్రెపిల్ల మనకు కనపడుతుంది, ఇక్కడ మనకు ఉగ్రత కూడా కనపడుతుంది. రైట్, ఇప్పుడు చూడండి 14వ అధ్యాయంలో ప్రారంభంలో 1,44,000 మంది గురించి వాళ్ళ ప్రస్తావన చెప్తూ, వాళ్ళు ఎవరు, వాళ్ళ నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర వేయబడింది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, వారి యొక్క జీవితము మనకు కనబడుతుంది. 5వ వచనం వరకు మనం చూస్తాం. 6వ వచనం నుండి అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్న నిత్య సువార్త. అదొకటి జరుగుతుంది. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి ఇక్కడ 2-3 దూతలు మనకు కనపడుతున్నారు. జాగ్రత్తగా పరిశీలించండి. ఒక దూతనేమో ఆకాశ మధ్యమున ఎగురుతూ సువార్త ప్రకటిస్తున్నాడు. అది ఒక దూత చేస్తున్నటువంటి పని. రెండవ దూత ఏం చేస్తున్నాడంటే, మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయని చెప్పాను. ప్రకటన ఏంటి? ఈ ప్రకటన బబులోను కూలిపోయెను. ఈ బబులోను ఎవరు అంటే మహావేష లేదా అపవాది లేదా సాతాను. సరే, దాన్ని అక్కడ పెడదాం. అంటే ఇది ఇప్పుడు ఒక ఉగ్రత, ఒక విపత్తు ఒకటి జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో గొర్రెపిల్ల ఉన్నాడు. అది మనం ఆ సంబంధాన్ని మనం తీసుకొని వస్తున్నాం. దీన్ని మరలా మనము స్పెసిఫిక్గా దాన్ని స్టడీ చేయబోతున్నాం. 9వ వచనం. మరియు వేరొక దూత, మూడవ దూత ఇప్పుడు అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఇక్కడ గొర్రెపిల్ల ఎదుట ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఎదుట ఏం జరుగుతుంది? ఈ మూడవ దూత ప్రకటిస్తున్నాడు. అంటే ఇంకా ఇది తీర్పు జరగలేదు, జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? ఏమి జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఈ 3 ప్రశ్నలకి ఇక్కడ జవాబు మనకు దొరుకుతుంది. ఎవరికి? ఫస్ట్ ఎక్కడతో ప్రారంభిస్తే మన అంశం అక్కడ కనెక్ట్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది యొక్క తీర్పు? పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను జరిగేది ఇది. గొర్రెపిల్ల ఎదుట అనగా యేసుక్రీస్తు ఎదుట ఒకటి జరగబోతుంది, జరిగింది కాదు. ఏం జరగబోతుంది అంటే ఎవరికి? ఫస్ట్ ఎవరికి జరగబోతుంది? ఎవరైతే ఈ క్రూర మృగము యొక్క సంఖ్యను వారి నుదిటి మీదను గాని వారి చేతి మీద గాని వేసుకుంటారో
వారికి ఇప్పుడు ఎవరికి అంటే ఎవరైతే ముద్ర వేసుకుంటారో వారికి ఈ యొక్క విపత్తు. ఏం జరుగుతుంది అంటే దేవుని ఉగ్రత పాత్రలో కలపబడిన మద్యమును, ఏమియు కలపబడని మద్యము. మద్యం అంటే సాధారణంగా మద్యము తాగేవాళ్ళు ఏదైనా కలుపుకుంటారు దాంతో, నీళ్ళను లేకపోతే సోడాను లేకపోతే ఇంకేం కలుపుకుంటారు. ఎందుకు కలుపుకుంటారంటే టు రెడ్యూస్ ఇట్స్ కాన్సన్ట్రేషన్. అంటే దానిలో ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు, సాంద్రత అంటారో ఏమో తెలుగులో ఏమంటారు కానీ, దాని యొక్క ప్రభావము తగ్గించడానికి కొన్ని కలుపుతారు. కానీ ఇక్కడ ఏమి కలపకుండా ఉన్నది ఉన్నట్టే దేవుని ఉగ్రత పాత్రలో ఆ మద్యమును వాడు త్రాగును. వాడు వాడు అంటే ఇక్కడ ఎవరు? ఎవరైతే క్రూరముఖం యొక్క ముద్రను వేసుకుంటారో వారి తలల మీద కానీ, నుదుటి మీద కానీ, చేతి మీద కానీ, వాడు దేవుని ఉగ్రత పాత్రలో ఉన్నటువంటిది త్రాగుతాడు. ఇదే విషయాన్ని మనకు యెహెజ్కేలు గ్రంథంలో కూడా కనపడుతుంది. యెహెజ్కేలుతో ఏం చెప్తాడంటే, నేను నీకు ఒక మద్యమునిస్తాను, నువ్వు పోయి ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఒక్కొక్కనికి తాగిపి. ఐగుప్తుకు వెళ్ళు, వానికి తాగి, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి తాగిపి. అట్లా ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఈ మద్యమును, దేవుని ఉగ్రత పాత్రలు ఉన్నటువంటి మద్యమును తాపము అంటే వారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. తాగితే ఏమవుతుంది? అక్కడే రాయబడింది కదా, అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. ఇది మద్యము, దేవుని ఉగ్రత పాత్రలో ఉన్నటువంటి మద్యమును తాగితే వాడు అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. ఇది గొర్రెపిల్ల ఎదుటనే, పరిశుద్ధుల ఎదుటనే జరుగును. అది మనకు కావాల్సినటువంటి పాయింట్. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయమును మనము కొన్ని విషయాలను మనం అక్కడ చూస్తున్నాం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని నెడలో వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసుని కూర్చున్న విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. సరే, అది వేరే టాపిక్, మనం ముందుకు వెళ్తాం. 13వ వచనము, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇప్పుడు రండి 14వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఇక్కడ యేసుక్రీస్తు మళ్ళా ఎంటర్ అయ్యాడు. మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘం మీద కిరీటము, శిరస్సు మీద సువర్ణ కిరీటం. అక్కడ వరకు బాగానే ఉంది. తెల్లని మేఘము బాగుంది, తల మీద సువర్ణ కిరీటం ఉంది. తర్వాత చేతిలో కొడవలి ఉంది. చేతిలో కొడవలి, చేతిలో కొడవలి దానికి అర్థం ఏంటి? పైరును పోచేటటువంటి పనిముట్టు కొడవలి. పైరును, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా మనం విందామండి. ఇప్పుడు ఈ యొక్క మనుష్య కుమారుని చేతిలో కొడవలి ఉంది. మన యొక్క అంశం ఏమిటి? యేసుక్రీస్తు తీర్పు, యేసుక్రీస్తు లేదా ఉగ్రత దినం. రైట్. అప్పుడు మరి యొక్క దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశ్రుడై ఉన్న వానితో చెప్పాను.
ఈయన కిరీటం పెట్టుకున్నాడు, తెల్లని మేఘం మీద ఆసనై ఉన్నాడు, చేతిలో కొడవలుంది. సడన్ గా ఇంకొక దూత వచ్చి, అయ్యా యేసయ్యా, భూమి మీద పైరు పండి ఉన్నది, కోతకు వచ్చినది, నువ్వు కొడవలు తీసుకొని పోయి కోత కొయ్యి అని చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? 16 వచనం, 14, 16. మేఘం మీద ఆశ్రయి ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఏం పైరు, ఏం కోసాడు, ఎవరు వీళ్ళు? ఇదైతే అదేదో యేసుక్రీస్తుకి ఈ భూమి మీద పొలాలు ఉన్నట్టు, ఆయన పొలం వేశాడు కాబట్టి కొడవలతో వచ్చి ఆయన పొలం కోసుకున్నట్టు అనేటువంటిది కానే కాదు. ఇది అక్షరార్థముగా తీసుకునేటటువంటి విషయము కాదు. ఇది అలంకారముగా చెప్పబడినటువంటి విషయం. ఈ అలంకారంగా చెప్పబడినటువంటి విషయానికి కూడా ఇప్పటికిప్పుడు దాని యొక్క అర్థం ఏమిటో అన్నటువంటిది మనకు అక్కడ వెంటనే దొరకనటువంటి సమస్య కూడా మనకు ఉన్నది. కొంతమంది అంటారు, మనకు ఇంకా స్పష్టత రావాలి భవిష్యత్తులో, ఈయన కొడవలు పెట్టి ఏ పైరును కోశారు, ఎవరు ఈ పైరు? ఇంకొక దూత సారీ, భూమి పైరు కోయబడెను అంటే ఇది యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకొని పోవడానికి వాడబడినటువంటి గుర్త? తెలీదు, మనకు ఇప్పటికైతే తెలీదు. దానికి మనకు బలమైనటువంటి ఆధారం అన్న ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తే, మీకు బయలుపరిస్తే నాకు చెప్పండి, నాకు బయలుపరిస్తే మీకు చెప్తాను. 17వ వచనం, ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయముల నుండి వెడలివచ్చెను, ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. చూడండి, ఇక్కడ మూడవ దూత మనకు కనపడుతుంది. ఫస్ట్ మేఘం మీద ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి కొడవలి పట్టుకున్నటువంటి వ్యక్తితో ఒక దూత వచ్చి, అయ్యా పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నువ్వు పోయి కొయ్యి అంటే ఆయన పైరు కోసాడు. భూమి మీద పైరు కోయబడింది. తర్వాత ఇంకొక దూత పరలోకమందున్న ఆలయం నుండి వచ్చెను, ఇతని యొద్దను వాడిగల కొడవలి నేను. మరి యొక్క దూత బలిపీఠం నుండి వెడలు వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారం నందినవాడు, ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇప్పుడు ఇక్కడ వేరొక దూత చేతిలో కూడా ఇంకొక కొడవలి. ఇప్పుడు ఇక్కడ తెల్లని మేఘం మీద ఆశ్రయ ఉన్నటువంటి సువర్ణ కిరీటం ఉన్నటువంటి వాని చేతిలో ఒక కొడవలి. ఆయన ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి పైరును కోసి వెళ్ళాడు. ఇంకొక దూత పరలోకం నుండి వచ్చాడు, ఆ దూతలో చేతిలో కూడా ఇంకొక కొడవలి. ఈ కొడవలి చేత ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇతని 13, 18 వచ్చిన మరొక దూత బలిపీఠం వచ్చిన, అతడు అగ్ని మీద అధికారం నందినవాడు, ఇతడు వాడి అయిన కొడవలి గలవాడిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమై ఉన్నాయి. ఇక్కడ ద్రాక్ష పండ్లు కోయాలి. అక్కడ భూమి మీద ఉన్నటువంటి పైరు, అది ఏం పైరు, ఏ పంటను, ఇక్కడ రెండవ సందర్భంలో అయితే మనకు స్పష్టత కనపడుతుంది. ఇక్కడ ద్రాక్ష పండ్లు కోసి ఒక తొట్టిలో వేసి దాన్ని తొక్కాలి. ఆ తొట్టి పేరు ఏం పేరు? దేవుని కోపము. ఈ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. పట్టణము, ఇదేం పట్టణము? ఏ పట్టణము వెలుపట? నూతన యెరూషలేము పట్టణము వెలుపట, సంఘము వెలుపట
అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు కనపడుతున్నాయి. అదంతా అక్కడ మనకు ఉగ్రత అన్నటువంటిది మనకు అగుపడుతుంది. వెలుపట త్రొక్కబడిన 100 కోసుల దూరం గుర్రముల కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించు. చూడండి, మనము ఇప్పటి వరకు యేసుక్రీస్తు లేదా గొర్రెపిల్ల లేదా మేఘము మీద ఆసీనుడై ఉన్నటువంటి వానికి భూ ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రత, తీర్పు, శిక్ష, విపత్తు, శ్రమలు, వీటన్నిటికీ యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసాము. ఇంకా చూడబోతున్నాం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏంటి ఇది ఇట్లా చదవడం ద్వారా మనకేంటి లాభం ఏంటి? ఒక కంక్లూజన్ ఏంటంటే, యేసుక్రీస్తుని ఇప్పటి వరకు భూలోకం ఎరిగినటువంటి యేసుక్రీస్తు గొర్రెపిల్ల, భూలోకం ఎరిగినటువంటి యేసుక్రీస్తు కరుణామయుడు, భూలోకం ఎరిగినటువంటి యేసుక్రీస్తు దయగలవాడు, క్షమించేవాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యేసుక్రీస్తు ఉగ్రతను చూపించువాడు. శ్రమలు ఆయన ద్వారా వస్తాయి. శిక్ష విధించువాడు, తీర్పు తీర్చువాడు. ఇది నేను గ్రహించినటువంటి విషయం. అది మనకు కూడా ఎప్పుడు ఒకటే యేసుక్రీస్తుని చూడడం కాదు కదా. ఎప్పుడు అది మనకు ప్రకటన 2-3 అధ్యాయాలలో కూడా నువ్వు మారు మనసు పొందితే పొందు, లేకపోతే నీ దీపస్తంభాన్ని నీ నుండి తీసివేస్తాను అని నేను చెప్పినంత సాత్వికంగా అక్కడ చెప్పబడలేదు. ఇది ఒక గొప్ప హెచ్చరిక. విశ్వాసులకు, క్రైస్తవ సమాజాలకు, సంఘాలకు దేవుడు ఆయన శిక్షించువాడుగా కూడా ఉన్నాడు అన్నటువంటి పాఠమును కూడా మనము గ్రహించాలి, నేర్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు యేసుక్రీస్తు మనం నమ్ముకున్న దేవుడు వాళ్ళనే శిక్షిస్తాడు, వాళ్ళనే చంపుతాడు, వాళ్ళ మీదనే ఉగ్రత వస్తుంది. ఆ సూర్యుడు నల్లగైనప్పుడు, ఆ చంద్రుడు రక్తమయమైనప్పుడు మన మీద ఏం పడవు, వాళ్ళ మీదనే పడతాయి అన్నటువంటి ఒకటే స్టాండ్లో ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అవి ఒకవైపు జరుగుతుంటాయి, నువ్వు కూడా ఇక్కడ ఉంటావు. నువ్వంటే అవి జరుగుతున్న కాలంలో ఉన్నటువంటి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు. గనుక యేసుక్రీస్తుకి ఉగ్రత దినములకు, విపత్తులకు, తీర్పులకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసాము. ముందు దినములలో దీన్ని ఇంకా మనము ముందు వచనాలలో కూడా ప్రకటన గ్రంథంలో వాటికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము చూడబోతున్నాము. దేవుడు ఈ ధ్యానమును దీవించును. ఆమేన్.